హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వాస్వి వ్లాగ్స్. ప్రీవియస్ వీడియోలో నేను వరలక్ష్మి రత్నం వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. సో ఎలా అనిపించింది అనేది షేర్ చేయండి. అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారనేది కూడా కామెంట్స్లో షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మేము ఎలా రాఖీ సెలబ్రేట్ చేస్తున్నామో చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనకి రాఖీ మధ్యాహ్నం నుంచి వచ్చింది కాబట్టి సో మధ్యాహ్నం అయితే కనుక పప్పుచారు అలానే అరటికాయ ఫ్రైతో అయితే సరిపెట్టేసాము. అండ్ ఎందుకంటే మా పిన్ని వాళ్ళు ఆ రోజు నాన్ వెజ్ తిన్నారు కాబట్టి. అండ్ మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత 1:30 తర్వాత నుంచి అయితే ముహూర్తం స్టార్ట్ అయింది కదా. ఫస్ట్ అయితే మా నాన్నకి చాలా మంచి ముహూర్తంలో అయితే కనుక మా అత్తయ్య రాఖీ కడుతున్నారు. మా చిన్నత్త అనమాట. సో సిల్వర్ కోటింగ్ అంట ఆ రాఖీ అయితే తీసుకుని వచ్చింది. బాగుంది రాఖీ చాలా. ఫస్ట్ ఇంకా బొట్టు పెట్టేసి రాఖీ కట్టేసింది. స్వీట్ తినిపించిన తర్వాత మా నాన్న అక్షింతలు వేసేసి డబ్బులు అయితే ఇచ్చేశారు. ఇంత ఆడపడుచుకి ఫస్ట్ ప్రిఫరెన్సే కదా ఎప్పుడైనా సరే. తర్వాత అప్పటికి ఒక పని ఉండి అయితే కనుక వెంటనే ఇంకా భోజనం చేసేసి త్వరగా అయితే వెళ్ళిపోయింది. సో ఫస్ట్ ఇంకా వాళ్ళ రాఖీ సెలబ్రేషన్స్ అయ్యిందనమాట. తర్వాత ఇంకా మేము రంగంలో దిగుతాం. మా అన్నకి ఒక చెల్లి ఒక అక్క, అంటే నేను చెల్లి ఒక అక్క అనమాట. మేమైతే కనుక ఎవ్రీ ఇయర్ రాఖీ చాలా బాగా చేసుకుంటాము. నాకు చాలా ఇష్టం కూడా. నేను హాస్టల్లో ఎక్కడ చదివినా ఎంత దూరాన్ని ఉన్నా రాఖీ ఫెస్టివల్కి మాత్రం వచ్చేస్తాను. ఒకసారి అయితే ఏం చేశానో తెలుసా, ఇంటర్నల్ ఎగ్జామ్ కూడా వదిలేసుకున్నాను. రాఖీ ఫెస్టివల్ ఒక టైం ముహూర్తంలో ఉంది అప్పుడే కట్టాలి అని చెప్పి నేను రాఖీ పండుగ కోసం ఇంటర్నల్ ఎగ్జామే వదిలేసుకున్నదాన్ని అనమాట. సో నేను ఇంకా ప్లేట్లో రెడీ చేస్తున్నాను. రాఖీలు, అక్షింతలు, హారతి కర్పూరం, అగ్గిపెట్టి, స్వీట్స్, అలానే మెయిన్ బొట్టు, ఇవన్నీ కూడా నేను ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అక్క అయితే అన్నయ్య కడుతుంది. చూడండి, మేము అంటే రాఖీ మాకొక ప్రాసెస్ అనమాట. మ్యాక్సిమం అందరూ అంతే చేస్తారు. ఫస్ట్ బొట్టు పెట్టి రాఖీ కడతాము. రాఖీ కట్టిన తర్వాత స్వీట్ తినిపిస్తాము. ఇద్దరిని తినిపించుకుంటాము. స్వీట్ తినిపించిన తర్వాత పెద్దవాళ్ళు అయితే కనుక, అంటే ఎవరి పెద్దవాళ్ళు అయితే వాళ్ళ కారికి నమస్కారం పెట్టి అక్షింతలు వేయించుకుంటాము. ఆ తర్వాత హారతి అయితే పడతాము. హారతి పట్టి ఆ హారతి ప్లేట్లోనే వాళ్ళు ఏమి ఇవ్వాలనుకున్నా అందులోనే పెట్టాలి. దాన్ని తీసుకెళ్ళిన తర్వాత దేవుడి దగ్గర అయితే పెట్టాలి. సో ఇదే ప్రాసెస్ అనమాట. ఎవరికి కట్టినా సరే మేము ఇట్లానే చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రాఖీ కట్టేటప్పుడు రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం అనమాట. అంటే ఫస్ట్ అక్క ఒకటి కట్టింది కదా, నేను చూసుకుని అక్క కట్టింది కాకుండా వేరేది కడతాను. ఎందుకంటే రిపీటెడ్గా కాకుండా అయితే కడతామన్నమాట. సో అట్లా ఇప్పుడు అక్క అన్నయ్యకి కట్టేసింది. నెక్స్ట్ నేనైతే కడుతున్నాను. చిన్నప్పుడైతే నాకు రాఖీ దుమ్ముడు అంటారు కదా, అది వేయడం వచ్చేది కాదు. పిచ్చిముళ్ళు వేసేసేదాన్ని. మా అన్నయ్య చెల్లి సరిగ్గా కట్టు అనేవాడు అనమాట. నాకు అస్సలు వచ్చేది కాదు రాఖీ టై చేయడం. తర్వాత నేర్చుకుని ఎక్స్పర్ట్ అయిపోయాను. ఫాస్ట్గానే కట్టేస్తున్నాను. అండ్ మా వాళ్ళంతా కూడా పక్కన మా చిట్టుదల్ని ప్యాంపరింగ్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో ఇది ఫస్ట్ ఇంకా పెద్దది కాబట్టి అక్క కట్టింది, తర్వాత నేను కాబట్టి నేను కడతాను. అదొక్క విషయంలో మాత్రం దాన్ని ఇంకా ఎక్సెప్షన్ అనమాట. ఇంకెప్పుడైనా పోటీ పడతానేమో కానీ రాఖీ రోజు అస్సలు పోటీ పడను. పెద్దది కాబట్టి అది కట్టాకే నేను కడతాను అనమాట. సో అక్క వచ్చిన తర్వాతే. అండ్ ఇంకా నాకైతే స్వీట్ తినిపించేశాడు. ఇప్పుడు బ్లెస్సింగ్స్ టైం. బ్లెస్సింగ్స్లో మా అన్నయ్య అనకూడని మాట అన్నాడు. అందుకే అక్కడ నమ్మకం మాడిపోయింది. తర్వాత హక్ చేసుకుంటున్నాడు వద్దులే అని. ఏం లేదు, మ్యారేజ్ అని దీవించాడు. బట్ తర్వాత చదువు గురించి దీవించాడు. మా సన్ని హారతి పాటది చాలా నవ్వొచ్చింది. హారతి పాట అది అలా కూడా పాడతారు అని చెప్పేసి ఇంకా తర్వాత అయితే హారతి ఇచ్చేసాము. 3 సార్లు గిరా తిప్పేసి చేతితో పట్టుకుని 3 సార్లు అద్దేస్తాము. అండ్ అక్కడ నేను ఇవ్వాల్సింది ఇచ్చుకోండి అంటే మా అమ్మ ఆడపడిచి అనిపించుకున్నాం అని చెప్పేసి పక్క నుంచి అంటుంది అనమాట. సో మనీ ఇచ్చేసాడు మా అన్నయ్య, ప్లేట్లో పెట్టేశాడు. ఫస్ట్ 1000 పెట్టాడు. తర్వాత నేను అదే అయిపోయింది అనుకుని చూపించేస్తుంటే నీకు వద్దా అని చెప్పేసి ఇంకో 1000 పెట్టాడు. అట్లా అలాగే చెరొక డ్రెస్ కూడా తీసుకున్నాం అక్క నేను కూడా. సో ఏదో అప్పుడు తీసుకుంటాను కానీ అవి తీసుకెళ్ళి మళ్ళీ పక్కనే పెట్టేస్తాను.
ఇంట్లో పెట్టేస్తాను, లేకపోతే నా డబ్బులు అని చెప్పి కూడా దాచుకునే రోజులు ఉంటాయి. ఒక్కొక్కసారి ఎక్కడ పెట్టానో కూడా మర్చిపోతాను. ఆ క్షణం వరకే నాకు ఎలా వచ్చాయి ఏంటి అని ఎగ్జైట్మెంట్, కానీ తర్వాత పట్టించుకోను. ఇక్కడేమో మా చిట్టు తల్లి మా తమ్ముడితో మంచి గారాబం వేషాలు అయితే వేస్తుంది. దాని డ్రెస్ అంట మంచిది ఏదైనా సరే వాడికి చూపించాలంట. సో వాడు అలా అంటున్నాడు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ అయితే అన్నయ్య కట్టిన తర్వాత మా కజిన్స్కి ఇద్దరికి కడతాము. సో ఇద్దరు తమ్ముళ్ళు, నాకు అన్నయ్య కాలికి నేను దండం పెట్టుకుంటాను, బట్ తర్వాత వీళ్ళిద్దరు నాకు పెట్టుకుంటారు. అది నాకు భలేగా ఇష్టం. సో ఫస్ట్ మా పెద్ద తమ్ముడికి అయితే అక్క కడుతుంది, తర్వాత నేను కడతాను, తర్వాత మళ్ళీ చిన్న తమ్ముడికి అనమాట. సో చిన్న తమ్ముడికి అక్క కట్టిన తర్వాత మళ్ళీ నేను కడతాను, అట్లా అయితే కడతాము. సో ఫస్ట్ ఇంకా ఎప్పుడు కూడా ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు అంతకుముందు, ఇప్పుడు పిన్ని వాళ్ళ ఊరు అయితే వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ఈసారి వీళ్ళే ఇక్కడికి వచ్చారనమాట. సో ఇంకా ఇద్దరిని అయితే కనుక ఇంట్లో మా ఇంటి దగ్గరే కూర్చోబెట్టి అయితే కడుతున్నాము. అండ్ కాలికి దండం పెట్టుకోమంటే చూసారా ఎంత నసిగాడో. దట్ నేను వీడియో తీస్తున్నాను, ఇంకా అభ్యంతరం అనమాట. మా చిన్న తమ్ముడు ఇప్పుడు వీడికైతే అస్సలు ఏమీ ఉండదు అనమాట, ఈగో కానీ ఏమీ ఉండదు. చాలా ఎలా అంటే చాలా ట్రూ సోల్ అని చెప్పొచ్చు, చాలా పర్ఫెక్ట్గా ఉంటాడనమాట. అలా అని మా పెద్ద తమ్ముడు పర్ఫెక్ట్ కాదని కాదు, వాడు కొంచెం రఫ్ అండ్ టఫ్ ఉంటే వీడు చాలా కూల్గా ఉంటాడు. ఇంట్లో పెద్దోడు కోపం, చిన్నోడేమో కొంచెం కూల్గా ఉంటారు కదా. సో అట్లా అనమాట. మా చిన్న తమ్ముడికి కూడా అక్క ఫస్ట్ కట్టేసింది. ఇక్కడ కూడా అంతే, మేము రిపీట్ అవనివ్వము రాఖీలు. సో ఒకళ్ళకి మంచిది బాగా స్టోన్స్ పెద్దది వెతుక్కుంటాం, ఇంకొకటేమో అట్లా. సో అట్లా చూసి మరి వెతుక్కుని మంచి రాఖీలు అన్నీ కడతా ఉంటాం అనమాట. అందరికి మంచి రాఖీలన్నీ మా షాప్ నుంచి ముందు మేమే తీసేసుకుంటాము. ఇంకా వెంటనే పెట్టేశాడు కదా మా చిన్న తమ్ముడు. నెక్స్ట్ ఇంకా నేను మా సాయికి అయితే కడుతున్నాను. అంటే ఒక్కొక్కసారి ఎలా అంటే ఫస్ట్ అక్క నేను ఒకరికి కట్టేస్తాము, తర్వాత ఇంకొకరికి ఇద్దరం కడతాము. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఇద్దరికి అక్క కట్టేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి నేను కడతాను అనమాట. సో అట్లా రిపీట్ అవుతుంది. బట్ ఎట్లా అయినా సరే ఫస్ట్ అక్క తర్వాత నేను కట్టాలి. అది మ్యాటర్, ఇంట్లో పెద్దవాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ అనమాట. సో స్వీట్ అయిపోయింది, ఇప్పుడు అక్షింతల టైం అనమాట. సో వెంటనే నాకైతే లెగిసాడు. ఇంకేం చెప్తున్నానంటే నీకన్నా నేను 3 years పెద్దదాన్ని మర్యాదగా పెట్టుకోండి అంటే మా తమ్ముడు అంటున్నాడు ఎన్ని సంవత్సరాలను కూడా చెప్తున్నావా ఏంటి అని చెప్పేసి అక్కడ అంటున్నాడు. పర్లేదులే అని చెప్పేసి అంటున్నాను. నెక్స్ట్ ఇంకా మా చిన్న తమ్ముడికి, సో వాడికి బొట్టు పెద్దదయ్యిందని చెప్పి కొంచెం సరి చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా రాఖీ అయితే కట్టేస్తున్నాను అనమాట. రాఖీలు చిన్నప్పుడైతే మా స్కూలింగ్లో ఉన్నప్పుడు అందరూ కూడా ఎవరెవరికి ఎన్ని రాఖీలు వచ్చాయని చూసుకునేవాళ్ళు. అలాగే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఉంటే ఎవరెవరికి ఎన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ వచ్చినాయని లెక్క పెట్టుకునేవాళ్ళు. భలే అనిపించేది నాకైతే. ఇక్కడ నాకు స్వీట్ తినిపించాడని మా అక్క నువ్వు నాకు తినిపించలేదురా చింటూ అంటుంది. అండ్ ఇక్కడ బుగ్గలు వెళ్ళాడు కదా, వాడు ఉన్నన్ని రోజులు సేమ్ థింగ్ రిపీట్ చేస్తాడు. డేకి 1-2 సార్లు కాదు, గిల్లుతానే ఉంటాడు, లాగుతానే ఉంటాడు అనమాట. ఇరిటేషన్ తెప్పించేస్తాడు. బట్ ఎంత తెప్పించినా సరే ఐ లవ్ హిమ్ సో మచ్. నాకు చాలా ఇష్టం వాడంత ప్యూర్ సోల్ నేను ఎక్కడ చూడలేదు. నాకు చాలా అంటే చాలా ఇష్టం వాడంటే. ఎందుకంటే అసలు ఏం పట్టించుకోడు, ఎవరేమన్నా సరే చాలా కూల్గా బాగా ఉంటాడనమాట. లవ్ యూ సో మచ్ చింటూ. అలాగే లవ్ యూ సాయి అండ్ అన్నయ్య, అందరికీ కూడా లవ్ యూ సో మచ్. దే ఆర్ వెరీ కేరింగ్. రక్షాబంధన్కి అసలైన అర్థం అనమాట. ఒకళ్ళు ఎక్స్ప్రెసివ్ అయితే ఒకళ్ళు ఎక్స్ప్రెసివ్ కాదు, అట్లా అందరూ కూడా చాలా లవ్ అయితే చూపిస్తారు మా మీద. సో మేమందరం తీసుకుంటుంటే మేమేం చేసాము, మమ్మల్ని కూడా వీడియో తీయండి అంటుంది మా పిన్ని. సో వీళ్ళని కూడా తీస్తున్నాము. ఇంకా డబ్బులు కలెక్ట్ చేసేసుకుని తమ్ముళ్ళ దగ్గర కూడా దేవుడి గదిలో పెట్టేసి పైకి వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాము. అండ్ మా చిట్టాలి కూడా మా సన్నీకి అయితే రాఖీ కట్టేసింది. ఇద్దరు కూడా క్యూట్ ఉన్నారు కదా, దిష్టి అస్సలు పడకూడదు, అంత క్యూట్ ఉంటారు మా చిట్టల్లి మా సన్నీ అయితే. నెక్స్ట్ ఇంకా వీళ్ళ ముగ్గురికి అయిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేశాను. పిన్ని వాళ్ళు వెళ్ళిపోతారు అంటే, వాళ్ళు ఆ రోజు నాన్ వెజ్ తినరు కాబట్టి వాళ్ళకి పొటాటో కుర్మా అలాగే వెజ్ బిర్యానీ అయితే చేశాను, వెజ్ పులావ్. అలాగే మిగతా వాళ్ళకి చికెన్ కర్రీ, పెరుగు చట్నీ అవన్నీ చేశాను, కొంచెం మటన్ కర్రీ కూడా ఉంది. నెక్స్ట్ మా వెంకీ అయితే ఇంటికే వచ్చేసాడు. సో ఈ తమ్ముడు కూడా మా ఇంటి దగ్గర అనమాట. సో తను కూడా ఇంటికే వచ్చాడు. సో తనకు కూడా రాఖీ కట్టేసిన తర్వాత అయితే ఇంకో అన్నకు కట్టడానికి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడ క్యూట్ బుడ్డోడు ఉన్నాడు కదా, ఈ బుడ్డోడు ఎంత బాగున్నాడో. వీడు ఈ గెటప్ చాలా బాగా నచ్చింది. మా అన్నని హాయ్ చెప్పరా అంటే హాయ్ చెప్తున్నాడు. అక్కడ బుడ్డోడు మాత్రం నాకు తమ్ముడు అవుతాడనమాట. సో
భలే క్యూట్గా ఉన్నావురా అంటుంటే ముడుచుకుంటున్నాడు కానీ దగ్గరికి రావట్లేదు. తర్వాత ఇంకా మా చిట్టల్లి తన కజిన్స్ అందరికీ కూడా కడుతుందనమాట. చూసారా ఎలా కూర్చున్నారో బ్యాండ్ మేళం బ్యాచ్ లాగా ఒక్కొక్కటి వరుసగా. సో ఒక్కొక్కడికి వరుసగా కట్టుకుంటూ వెళ్ళిపోయింది. లాస్ట్లో అయితే కనుక అందరికీ కలిపి ఒకటేసారి హారతి ఇస్తుంది. అలసిపోతుంది ఇక్కడ. ఇంటికి ఆ పెద్ద డ్రెస్ ఉంటే ఇంకా పడుతుందని చెప్పి తీసేసి ఫ్రాక్ అయితే వేసేసాము. హారతి చూసారా ఎంత ఫాస్ట్గా గడగడ తిప్పేస్తుందో. మా చిట్టలకి కూడా ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా ఇంటికి ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక స్వీట్ బాక్స్ ఒకటి తినిపించి ఇంకో స్వీట్ బాక్స్ అయితే ఇచ్చేసి అయితే వచ్చేసాము ఒక్కొక్కరికి అయితే కనుక. సో స్వీట్స్ అనేది ముందు రోజే మాకు బందర్లో ఫేమస్ కాబట్టి స్వీట్స్ అక్కడి నుంచి అయితే తెప్పించేసాను. సో వెరీ కామన్, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మాకు అక్షింతలు వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ మా కజిన్స్ మా ఇంటికి వచ్చారు, అన్నయ్యకి కడుతున్నారు. మాకున్న సంప్రదాయం ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్తే డ్రింక్ అక్కడ మేము తాగుతాం, వీళ్ళు వస్తే మా ఇంటికి తాగుతారు. అలాగే నేను పులావ్ కూడా పెట్టి పంపించాను తినమంటే. ఎవరికి వాళ్ళు ఫీవర్స్తో ఉండి ఇంకా ఇంటికి అయితే పంపించేశాను. అండ్ ఎవ్రీ ఇయర్ అయితే మా పిన్ని అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కాబట్టి మాకు భోజనం అక్కడే పెట్టేది. ఈసారి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మా ఇంట్లోనే భోజనాలు అనమాట. సో అట్లా మేము అరేంజ్ చేసుకుంటాము. అండ్ ఆశీర్వాదాలు అన్నీ అయిపోతున్నాయి. అండ్ చిట్టి చెల్లి లాస్ట్లో కట్టేస్తుంది. ఇందాక బుడ్డోడు చెప్పాను కదా, ఆ బుడ్డోడు అక్క అనమాట. ఇది ఒక బుడ్డది. సో ఇది కూడా అన్నయ్యకి రాఖీ కట్టేస్తుంది. అన్నయ్యకి రాఖీ కట్టిన వాళ్ళలో బుడ్డదంటే ఇగో ఇదే భలే కడుతుంది. ఇంకా మా అన్నయ్య అయితే మురుసుకుంటూ ఉన్నాడు. ఇంకా వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా బిర్యానీ అవన్నీ కూడా నేనే చేసి ఫాస్ట్గా వెళ్ళాను అనమాట. టేస్ట్ ఎలా వచ్చింది అనుకున్నాను, చాలా బాగా వచ్చాయి. అందరం కలిసి అయితే తిన్నాము. సో ఇంక ఇప్పుడు దానికి ఆశీర్వాదం అయితే ఇచ్చేస్తున్నాడు ఇక్కడ అన్నయ్య. సో హగ్ కూడా ఇచ్చేసాడు. సో వాళ్ళందరికీ కూడా అన్నయ్య డబ్బులు ఇచ్చేసిన తర్వాత మా దేవుడి గదిలోనే వీళ్ళు పెట్టాలి. ఎక్కడైనా సరే హారతి తీసుకెళ్ళి దేవుడి గదిలో పెట్టి హారతి అయిపోయిన తర్వాత మాత్రమే ప్లేట్ తీసుకుని వాళ్ళు బయలుదేరాలన్నమాట. సో అన్నయ్య షాప్ దగ్గర నుంచి వచ్చేసరికి కాస్త లేట్ అయ్యేసరికి మేము ముందే కూల్ డ్రింక్స్ అవన్నీ తాగేసాము, ఇంకా కూర్చున్నాము. సో వెరైటీస్ అయితే చికెన్ కర్రీ, పులావ్, పెరుగు చట్నీ, మటన్ కర్రీ, పొటాటో కుర్మా అయితే చేశాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా పెద్ద అన్నయ్య అనమాట. సో మా ఇంటి ముందే ఉంటాడు, బట్ వర్క్స్తో బయటకు వెళ్ళేసరికి లాస్ట్లో అయితే ఈ అన్నకు కట్టాము. సో ఇది ఈ సంవత్సరం రాఖీ అందరితో బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ నేను వసూలు చేసిన అమౌంట్ ఎంత అనేది గెస్ట్ చేసి కమెంట్స్లో షేర్ చేయండి. కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళు ఎవరో నేను కామెంట్ పిన్ చేస్తాను. సో ఇది నా రాఖీ వీడియో. మా అందరి బ్రదర్స్తో దిగిన ఫొటోస్ అన్నీ లాస్ట్లో యాడ్ చేస్తాను, చూసేయండి. అలాగే నా రాఖీ సెలబ్రేషన్స్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే విలేజ్ వాస్ వ్లాగ్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బాయ్.